లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇద్దరు అల్ జజీరా జర్నలిస్టుల మృతి, మిస్సైళ్లతో కౌంటర్ అటాక్ చేస్తున్న హెజ్బుల్లా. సీజ్ ఫైర్లో లెబనాన్ చిచ్చు, ఒప్పందంలో లెబనాన్ లేదంటున్న అమెరికా, ఇజ్రాయెల్. హర్మూజ్ తెరవకపోతే భీకర దాడులు చేస్తాం, మరోసారి ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్. కొనసాగుతున్న 3 రాష్ట్రాల పోలింగ్. అసోంలో 39%, కేరళంలో 33%, పుదుచ్చేరిలో 37% నమోదు. ఏబిఎన్ రాధాకృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు, దూషించారని ఆంధ్రజ్యోతి సిబ్బంది ఫిర్యాదు. కాసేపట్లో జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, బీఆర్ఎస్ లో చేరాలంటూ ఆహ్వానం. ఎల్బీనగర్ అవినాష్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం, వేసవి సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతుల పేరుతో క్లాసులు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం. నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొన్న రైలు ఇంజన్లో సమస్య, మరమ్మతులు చేసిన సిబ్బంది. నగర్ కర్నూలు జిల్లా గోపాలపురంలో రోడ్డెక్కిన గ్రామస్తులు, సెల్ టవర్ పనులు నిలిపివేయాలని నిరసన. పెద్దపల్లి జిల్లా రామగుండంలో డీలర్ల చేతివాటం, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం తూకంలో మోసం. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకాల రచ్చ, వేతనాలు చెల్లించకుండా కార్మికులను మోసం చేస్తున్న ఏజెన్సీ. విజయనగరం జిల్లా తెర్లాంలో భారీగా గంజాయి పట్టివేత, 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కలిసికట్టుగా ముందడుగు వేద్దాం, నారీ శక్తికి పట్టం కడదామని పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు. బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. ఈ నెల 14న ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా, సీఎం రేస్లో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. దేశీయ ఎయిర్లైన్స్ కు బిగ్ రిలీఫ్, ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జీలు 25% తగ్గించిన కేంద్రం. దేశీయ స్టాక్ మార్కెట్స్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్, భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీ. భారీగా పడిపోయిన పసిడి ధరలు, 2340 రూపాయలు తగ్గిన 10 గ్రాముల గోల్డ్. ఇవాళ ఐపీఎల్లో కోల్కతా వర్సెస్ లక్నో పోరు, ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.